ఓకే, లెట్ us వాక్ త్రూ. అంటే లైక్ మీరు ఇప్పుడు జరిగిన ఇక్కడ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఆ పోడియం వెళ్ళేదాకా కూడా ఏంటి మీకు డిఫరెంట్ గా అనిపించింది? ఏంటి చెకింగ్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, చాలా అండి. ఎవ్రీథింగ్ ఏమైనా అంటే క్యూరియస్ గా అనిపించింది? పోస్చర్ చాలా అంటే పోస్చరు నేను ఇక్కడ ఇచ్చిన పోస్చరు డిఫరెంట్ ఉండింది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్క్వాట్ అంతా డెప్త్ ఆల్మోస్ట్ మనం కింద కూర్చుని స్క్వాట్ అంటే కింద ఆల్మోస్ట్ కూర్చుని లేవడం. నేను చాలా మంచి స్క్వాట్ చేస్తానని నేను అనుకున్నాను అండ్ ఐ డన్ రియల్లీ వెల్. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసి నా ఫస్ట్ స్క్వాట్ ఫెయిల్ అయిపోయింది. ఐ టోల్డ్ నో మూడు ఇస్తారు కదా, 3 ఛాన్సెస్ ఇస్తారు. అందులో మై ఫస్ట్ స్క్వాట్ వాజ్ అ ఫెయిల్. యాక్చువల్ గా నా మైండ్ లో నేను చాలా బాగా చేస్తున్నానని ఫీలింగ్ లో వెళ్ళాను. ఆ సెకండ్ స్క్వాట్ ఇంకా కూర్చుని పూర్తిగా హ్యాడ్ టు సిట్ డౌన్ అండ్ దెన్ గెట్ అప్. అప్పుడు ఇట్ వాజ్ అ పాస్. దెన్ ఐ అండర్స్టూడ్, ఓ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్ వే టు హై. అంటే ఇంకా ఉన్న పోస్చర్ లో బెస్ట్ పోస్చర్, కదలడానికి లేదు కొంచెం కూడా. ఆ ఇది ఉండకూడదు, ఏది చేసినా కానీ అలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి. ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ పర్ఫెక్ట్ పోస్చర్. మళ్ళీ ఎక్కడ మనం అలా జంకడానికి కదలడానికి ఆ ఇది లేదు. యూ నీడ్ టు గివ్ దట్. ఆ విధంగా ఆలోచిస్తే ఐ థింక్ అదే చెప్తున్నాను కదా, నేషనల్ దాకా నేను ఏదో అనుకున్నాను, ఇంటర్నేషనల్ వెళ్ళాక ఐ అండర్స్టూడ్. ఇంకా నేను 75% నేను ఇంకా కవర్ చేయాలి. 7-8 months ఉంది నాకు ఇంకా. వాట్ సాక్రిఫైస్? మెడల్ అడిగిన సాక్రిఫైస్